హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. మరొక మంచి సేవింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చినానండి. ఇంకా ఈరోజు వీడియో ఏమిటంటే 10 రోజుల పొదుపు పద్ధతి అండి. 10 రూపీస్తో మనము ఏ విధంగా 10 రోజులు పొదుపు చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. నెలలో మనకు 30 రోజులు ఉంటాయి కదండి. 30 రోజుల్లో మనము 10 రోజులు మాత్రం ఇలా పొదుపు చేస్తే సరిపోతుందండి. 10 రోజులకు ఒకసారి 10 రోజుల పొదుపు 10 రోజులకు పొదుపు చేస్తే ఎంత వస్తుందని మీరు అనుకోవద్దండి. కొంచెం డబ్బులైనా కానీ మనము పొదుపు చేయగలిగినామంటే ఎంతో కొంత మనకు అది యూజ్ అవుతుందండి. నేను నిజంగా దీన్ని పొదుపు చేసినానండి ఇలా రాసి. ఇంకా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఇంకా ఇలా ఒక బుక్ తీసుకొని మనము 30 రోజులు 30 అంకెలు రాసుకోవాలండి. ఇంకా రోజు ఒక సేవింగ్ వీడియో చెప్తున్నారు, మేము ఎలా వచ్చిన డబ్బులంతా సేవింగ్కే సరిపోతుందేమో అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉపయోగపడుతుందండి. అందరికీ ఒకటే నచ్చుతుందని ఏం లేదు కదా. కొంతమంది కొన్ని మాత్రమే చేయగలరు. ఈ పద్ధతి మాత్రం కూలీ పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళు అయితేనేమి, అదేవిధంగా రోజు కూలీ పనికి వెళ్ళే వాళ్ళు, ఇలా ఎవరైనా కానీ ఈజీగా దీన్ని మనం ఫాలో అవ్వచ్చండి. ఇంకా రోజు కూరగాయలు అమ్మే వాళ్ళైనా కానీ దీన్ని సేవ్ చేయొచ్చండి. ఇంకా 10 రోజుల పొదుపు వీడియోను అన్నాను కదా. ఇంకా ఇలా మొదటి రోజు 10 రూపాయలు, రెండవ రోజు 20, మూడవ రోజు 30, నాలుగవ రోజు 40, 5వ రోజు 50, 6వ రోజు 60, 7వ రోజు 70, 8వ రోజు 80, 9వ రోజు 90, 10వ రోజు 100 అండి. ఇలా మనము ఒక్కొక్క రోజు 10 రూపాయలు మనం పెంచుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ రోజు 10 రూపాయలు వేసినామంటే చివరి రోజు మనము 100 రూపాయలు వేసే విధంగా ఉండాలండి. ఇంకా అలా అన్నమాట. మనం ఈ 10 రోజులకు క్యాల్కులేట్ చేసినామంటే 470 రూపాయలు అవుతుందండి. చూడండి, మనకే తెలియకుండా మనము పిల్లలకు ప్రతిరోజు మనం 10 రూపాయలు ఇస్తుంటాం కదండి. ఆ 10 రూపాయలు మనం కూడా తీసుకొని సేవింగ్ డబ్బాలో వేసినామంటే అది సేవ్ అవుతుందండి. పిల్లలకే కాదండి, మనం కూడా 10 రూపాయలు అంటే ఈజీగా ఇచ్చేస్తున్నాము. ఇంకా ఇది మొదటి పద్ధతి. ఇంకా రెండవది అయితే ఈ 3 పద్ధతుల్లో మీకు ఏది నచ్చితే అది మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా రెండవది అయితే మొదటిది మనము ఫస్ట్ రోజు 10 వేసినాం కదా, చివరి రోజు 100. చివరి రోజు 100 వేయాలంటే కొంచెం కష్టంగా ఉందన్న వాళ్ళు ఈ రెండవ టిప్పు ఫాలో అవ్వండి. రెండవది ఏమిటంటే మొదటి రోజు 100, రెండవ రోజు 90, మూడవ రోజు 80, నాలుగవ రోజు ఇలా 80, 70, 60, 50, తర్వాత 40, 30, 20, 10 ఇలా చివరి రోజు మనం 10 రూపాయలతో ఆప్ చేస్తామండి. ఎలా వేసినప్పటికీ మనకు ఇక్కడ కూడా 470 రూపాయలు వస్తుంది. అక్కడైతే మనము 10 రూపాయలతో మొదలుపెట్టి 100 రూపాయలతో ఏం చేసినాము. ఇంకా ఇక్కడైతే మనం 100 రూపాయలతో మొదలుపెట్టి 10 రూపాయలతో మనము స్టాప్ చేస్తామండి. అది రెండవ పద్ధతి. ఇంకా మూడవ పద్ధతి వచ్చేసి మన దగ్గర ఒక్కోసారి 10 ఉంటుంది, ఒక్కోసారి 20 ఉంటుంది, ఒక్కోసారి 30, ఒక్కోసారి 50 ఇలా ఉంటుంది కదా. అలా మీ దగ్గర ఎంత ఉంటే అంత ఆ రోజు వేస్తూ రండి. ఇంకా లేని రోజు మాత్రము అలా వేస్తూ రండి. ఫస్ట్ రోజు నా దగ్గర 20 రూపాయలు ఉందంటే 20 రూపాయలు మొదటి రోజే వేయి. రెండవ రోజు 50 ఉందంటే 50 రూపాయలు వేయి. మూడవ రోజు 100 ఉంటే 100 వేయి. ఇంకా మిగతా రోజుల్లో మాత్రం 30, 40, అదేవిధంగా 50 వేసినాం కదా, తర్వాత 60, 70 అలా నీ దగ్గర ఉన్నది నువ్వు పొదుపు చేస్తూ రావాలండి. ఇంకా ఎలా అయినప్పటికీ ఫస్ట్ రోజు 10, చివరి రోజు 100 ఇలా మనము చేస్తూ రావాలండి. నువ్వు 50 వేసినావా మరుసటి రోజు 30, నువ్వు 40 వేసినావా మరుసటి రోజు 10, నువ్వు 10 వేసినావా మరుసటి రోజు 100. ఎలా అయితేనేమి నీ దగ్గర ఎంత ఉంటే అంత సేవింగ్ డబ్బాలో వేస్తూ రండి. వేస్తూ వచ్చినామంటే మనకు అది కూడా చివరి రోజు వచ్చేసరికి అది కూడా మనకు 470 రూపీస్, 470 రూపాయలు అవుతుందండి. ఇలా మనము ఏదైనా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా క్యాల్కులేటర్గానే ఉండాలండి. మనము కష్టమైనప్పటికీ ఇష్టంగా చేసినామంటే సక్సెస్ అవుతాం తప్పకుండా. ఎందుకంటే మనం ఈరోజు పొదుపు చేయలేకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తును మనమే చూసుకోవాలండి. మనకంటూ సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు.
ఒకప్పుడు మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇలా పెద్దనాన్న పెద్దమ్మ గారు ఇలా ఏదో ఒక సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అలా లేరండి. ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి మనము కూడా మనకొచ్చిన దాంట్లో ఎంతో కొంత సేవ్ చేస్తూ పొదుపు చేస్తూ వచ్చినామంటే రేపు మన పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి డోకా ఉండదండి. ఇది గ్యారెంటీ అండి. ఇంకా మనకు నెలకు వచ్చేసి 10 రోజులు వస్తాయి కదండి. ఫస్ట్ 10 రోజులు, రెండవ 10 రోజులు, మూడవ 10 రోజులు. మనం ఇప్పుడు 15వ తారీఖులో ఉన్నాం కాబట్టి ఇప్పుడే మొదలు పెట్టండి. 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఒక 10 రోజులు, 25 నుంచి 5వ తారీఖు వరకు ఒక 10 రోజులు, మళ్ళీ 5వ తారీఖు నుంచి మళ్ళీ 15వ తారీఖు వరకు ఒక 10 రోజులు. ఈరోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే అంటే మాత్రం మీరు చేయలేరండి. ఎప్పుడు ఏ రోజు మీరు అనుకున్నారో ఆ రోజు మాత్రమే మనము సేవ్ మొదలు పెట్టాలండి. మనం పని మొదలు పెట్టినామంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలని. ఇంకా అలా అనమాట. ఇంకా తర్వాత 470ని మనకు నెలలో 3 సార్లు వచ్చింది కదా, 470ని 3 సార్లు మనము చేసినామంటే, హెచ్చించినామంటే 1410 రూపాయలు అయితే వచ్చిందండి. నాకు పెద్దగా ఇవి లెక్కలు రావండి, కానీ నాకు తెలిసిన కాడికి నేను పొదుపు చేస్తూ వస్తున్నాను. ఇంకా తర్వాత 1 ఇయర్కు మనకు 12 నెలలు వస్తాయి కదండి. ఈ ప్రతి నెల మనకు 1410 రూపాయలు సేవ్ అవుతుంది కదా. ఒక్కొక్క నెలలో మనకు 31 రోజు కూడా వస్తుందండి. అప్పుడు మనకు ఫిబ్రవరిలో 28 రోజులే వస్తాయి కదా. అలా మనము ఒక్కోసారి మనము చేసిన అమౌంట్ను కొంచెము మనం 31వ తారీఖు వచ్చినప్పుడు ఆ 1వ తారీఖు మనము మీరు కావాలంటే 100 రూపీస్ చేసినారంటే ఇయర్లీ మనకు దాదాపు మనకు సంవత్సరంలో 5 నెలల్లో 31 రోజులు వస్తాయండి. దాంట్లో ఫిబ్రవరిలో 2 రోజులు మనం తీసేసినామంటే ఇంకా మనకుండేది 3 రోజులే కదా. ఆ 3 రోజుల్లో 100 మనం వేసుకున్నామంటే 300 వస్తుందండి మళ్ళీ మనకు తిరిగి. ఇంకా తర్వాత 1 ఇయర్కి వచ్చేసి మనకు దాదాపు 16,920 రూపాయలు అవుతుందండి. నెలకు వచ్చేసి 1410 రూపాయలు అవుతుంది. అదే 1 ఇయర్కి అయితే మనకు 16,920 రూపాయలు అవుతుందండి. మీరు బాగా క్యాల్కులేట్ చేసుకోండి. నాకు వచ్చిన కాడికి నేను చెప్తున్నాను, కానీ నేనైతే కరెక్ట్గానే చెప్తున్నాను అనుకుంటున్నానండి. ఇంకా తర్వాత మనము 2 ఇయర్స్కి వచ్చేసి మనము 16,920 ఇంటూ 2 వేసినామంటే మనకు 23,840 రూపాయలు అయితే మనకు వస్తుందండి. మీరు చూస్తున్నారు, నేను వీడియోలోనే ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకో చేత్తో క్యాల్కులేట్ చేస్తున్నానంటే నేను మొబైల్లో చూసి కూడా క్యాల్కులేట్ చేయలేదు. నాకు వచ్చిన కాడికి నేను చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకునేటివే కదండి లెక్కలు మనము. అలా నేనైతే చేస్తున్నాను. ఇంకా 5 ఇయర్స్కి వచ్చేసి మనము చూసుకున్నామంటే 5 ఇయర్స్కి వచ్చేసి మనకు 16,920 ఇంటూ 5 సంవత్సరాలు కదండి, 5 వేసుకోవాలి. అలా వేసుకున్నామంటే మనకు 5 ఏళ్ళకి వచ్చేసి 84,600 రూపాయలు అయితే మనకు వస్తుందండి. మనకు కావాలంటే ఇయర్లీ వన్స్ దాన్ని తీసుకొని ఎక్కడో ఒక చోట సేవింగ్స్లో వేసుకోవాలండి. మనకు ఆడపిల్లలకి సుకన్య పథకం అనేది మంచి సేవింగ్ పద్ధతి అండి. నాకు ఆడపిల్ల ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం పెళ్ళిళ్ళ కోసం అయితేనేమి, చదువులకైతేనేమి మనం డబ్బులు ఒకేసారి అంత డబ్బులు మధ్యతరగతి వాళ్ళము చాలా తక్కువ జీతాలు, 30-40 జీతాలు, 1000 జీతాలు మనం సేవింగ్ చేయాలంటే చేయలేము. కాబట్టి ఇలా మనము మనకున్న దాంట్లో నుంచి రోజు 10, 20, 30 ఇలా తీసి మనం పొదుపు చేయగలిగితే సంవత్సరానికి వచ్చేసి 16,920 రూపాయలు అవుతుంది కదండి. దాన్ని తీసి మనం పిల్లలకి సుకన్య పథకం చేయొచ్చు. లేదా నెల కావాలంటే 1410 రూపాయలు అవుతుంది కదండి. ఆ 1410 రూపాయలు మనం మంత్లీ అయినా కట్టుకోవచ్చు. ఈ సుకన్య పథకంలో నేను ఒక వీడియో చేస్తానండి మీకు, లాంగ్ వీడియో. నెల అయినా చేయొచ్చు, లేదంటే ఇయర్లీ వన్స్ అయినా చేయొచ్చు అండి. నేనైతే మా పాపకైతే నెల చేస్తున్నానండి సుకన్య పథకము. నేను ఇలానే సేవింగ్ చేస్తానండి.
ఇంకా 5 సంవత్సరాలకు వచ్చేసి మనకు 84,600 అమౌంట్ అవుతుంది కదండి. నేను చెప్పాను కదా, మనకు అక్కడక్కడ 100 చేసుకున్నామంటే దాదాపు 85,000 రూపాయలను అయితే మనము మనకే తెలియకుండా సేవింగ్ అనేది చేయొచ్చండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. నాకేమైనా సలహా ఇవ్వాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నట్టు మర్చిపోయినానండి, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.